రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఎందుకంత భయం? ప్రస్తుతం ఇదే అందరి నోటా వినిపిస్తోంది. 164 స్థానాలతో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి జగన్ని చూస్తే ఎందుకు అంత దడ? నిత్యం నీకు 11 సీట్లు అంటూ కామెంట్ చేస్తున్న కూటమి నాయకులు ఎందుకు పదే పదే జగన్ జపం చేస్తున్నారు? ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ని అడుగడుగునా అడ్డుకుంటూ ఎందుకు కుట్రలు చేస్తున్నారు? సాధారణంగా 11 సీట్లకు పరిమితమైతే ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో అభిమానాన్ని కోల్పోతారు. కానీ జగన్ కు ఇందుకు విరుద్ధంగా ఎక్కడికి వెళ్లినా జన నీరాజనం పలుకుతున్నారు. జగన్ ప్రజల్లోకి వచ్చారంటే చాలు, ఎవరూ ఊహించని విధంగా జనం తరలివస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు చేయలేక జనంలో రోజురోజుకి నమ్మకం కోల్పోతున్న అధికార పార్టీ నాయకులు జగన్ పై నిత్యం విషం చిమ్ముతున్నారు. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇంకా జగన్ పాలన అంటూ విమర్శలు చేసుకుంటూ తమ చేతకానితనాన్ని జగన్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూసి ప్రజలు జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనం పలుకుతున్నారు. అందుకే మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ కు హెలికాప్టర్లు ఇవ్వనీయకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగుతున్నారు. ఇటీవల వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా బయటపడింది. వైఎస్ జగన్ రాప్తాడులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న వెంటనే ప్రజలందరూ హెలికాప్టర్ను చుట్టుముట్టారు. తమ అభిమాన నేతలను కలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో వైఎస్ జగన్ ను వదిలేసి హెలికాప్టర్ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి సర్కార్ కొత్త కుట్రలకు తెరలేపింది. ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్లకు నోటీసులు జారీ చేసింది. దీంతో వైఎస్ జగన్ కి హెలికాప్టర్ ను ఇవ్వనేకుండా చేసేందుకే ప్రభుత్వం పెద్ద కుట్రలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. హెలికాప్టర్ ఘటనపై మరుసటి రోజే హోంమంత్రి అనిత డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు హెలికాప్టర్ సంస్థలకు ప్రభుత్వం కొనసాగింపుగా వేధింపులకు గురిచేసింది. ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక అందించారు. అయితే నివేదిక ఇచ్చినా పోలీసుల విచారణ పేరుతో పైలట్, కో పైలట్ ను ప్రభుత్వం వేధింపులకు గురి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అంటున్నారు. ప్రశ్నించే నాయకులను కేసుల్లో ఇరికించడం, అలాగే వారిని వేధించడం వంటివి చేస్తున్నారన్నారు. ఇప్పుడు మా పార్టీ అధినేత జగన్ ని కూడా ఇలాంటి ఇబ్బందులే పెడుతున్నారని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యక్రమాలకు ఎటువంటి చాపర్స్ రాకూడదని, కంపెనీ యజమానులు భయపెట్టే ప్రయత్నం, నోటీసులు, విచారణ అంటున్నారని శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ అంటున్నారు. జగన్ రహదారిపై వస్తే మీరు ఆ జన సునామీని తట్టుకోలేరని, వారిని కంట్రోల్ చేసే శక్తి పోలీసులకు ఉందా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోందని అంటున్నారు. ఏదేమైనా జగన్ పేరు చెబితేనే కూటమి ప్రభుత్వానికి, ఆ పార్టీలను మోసే వారికి వణుకు పుడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.